రేవంత్ రెడ్డిపై నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. జన్వాడలో డ్రోన్ ఎగురవేశారంటూ రేవంత్ రెడ్డితో పాటు మరికొందరిపై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో 2020 మార్చిలో కేసు నమోదైంది. ఈ కేసులో 2020 మార్చిలో రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. అయితే ఆ ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలని దాఖలైన రేవంత్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. జన్వాడ నిషిద్ధ ప్రాంతమేమీ కాదన్న రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది ఆయనపై తప్పుడు సెక్షన్లు నమోదు చేశారని వాదనలు వినిపించారు. డ్రోన్ ఎగురవేసిన ప్రాంతం నిషిద్ధ జాబితాలో లేదని పీపీ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం నార్సింగ్ పిఎస్లో రేవంత్ పై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రేవంత్ రెడ్డిపై నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. జన్వాడలో డ్రోన్ ఎగురవేశారంటూ రేవంత్ రెడ్డితో పాటు మరికొందరిపై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో 2020 మార్చిలో కేసు నమోదైంది. ఈ కేసులో 2020 మార్చిలో రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. అయితే ఆ ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలని దాఖలైన రేవంత్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. జన్వాడ నిషిద్ధ ప్రాంతమేమీ కాదన్న రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది ఆయనపై తప్పుడు సెక్షన్లు నమోదు చేశారని వాదనలు వినిపించారు. డ్రోన్ ఎగురవేసిన ప్రాంతం నిషిద్ధ జాబితాలో లేదని పీపీ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం నార్సింగ్ పిఎస్లో రేవంత్ పై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డిపై నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. జన్వాడలో డ్రోన్ ఎగురవేశారంటూ రేవంత్ రెడ్డితో పాటు మరికొందరిపై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో 2020 మార్చిలో కేసు నమోదైంది. ఈ కేసులో 2020 మార్చిలో రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. అయితే ఆ ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలని దాఖలైన రేవంత్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. జన్వాడ నిషిద్ధ ప్రాంతమేమీ కాదన్న రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది ఆయనపై తప్పుడు సెక్షన్లు నమోదు చేశారని వాదనలు వినిపించారు. డ్రోన్ ఎగురవేసిన ప్రాంతం నిషిద్ధ జాబితాలో లేదని పీపీ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం నార్సింగ్ పిఎస్లో రేవంత్ పై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.